రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాల్లో చిన్నారులు, యువత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా సాగింది. నిజామాబాద్లో పతంజలి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సిపి సాయి చైతన్య, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పాల్గొని ఆసనాలు వేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా మాస్టర్ అర్జున్ గౌడ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు యోగాలో పాల్గొన్నారు. మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం గిరిజన మ్యూజియంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. స్థానికులు, విద్యార్థులు, మహిళలతో కలిసి వారు యోగాసనాలు వేశారు. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడా శాఖ, జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా అంతర్జాతీయ వేడుకల్లో క్రీడా పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖిలా వరంగల్ కోటలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 500 మంది విద్యార్థులతో కలిసి 11వ యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యతను యోగా గురువులు వివరిస్తూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన యోగా సాధకులు ఆసనాలు వేశారు. నల్గొండలో యోగా గురువు సంధ్యారాణి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని యోగా చేశారు. యోగాతో శారీరక ప్రశాంతతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఖమ్మంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ నీరజ, సిద్ధార్థ యోగా విద్యాలయం వ్యవస్థాపకులు యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల వివేకానంద స్వామి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా అదనపు జడ్జి నారాయణ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వందలాది మంది యోగా అభ్యాసకులు యోగా సాధన చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.